ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కవిత గారి యొక్క పార్టీ రిజిస్ట్రేషన్ ని పేరు మార్చుకోవాలని సూచించింది. ఒక మేజర్ సెట్ బ్యాక్ అండి. దేనికి అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఆ పార్టీకి పేరు ఎందుకు మార్చుకోమన్నారు అని చెప్పి కారణం ఏంటి అంటే గతంలో ఇటువంటి పేరుతో తెలంగాణ రాష్ట్రీయ సమితి అని చెప్పి టిఆర్ఎస్ ఆల్రెడీ ఉంది. ఇటువంటి టైంలో ఇంకొక రాజకీయ పార్టీ అటువంటి నేమ్ ని సజెస్ట్ చేస్తూ జనాలకి ఎలా మ్యానిపులేట్ చేయడం అనమాట. తెలంగాణ టిఆర్ఎస్ అన్నప్పటికల్లా మాక్సిమం పీపుల్ కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే కేసీఆర్ గారు అండ్ సింబల్ రావాలి, పింక్ కలర్ ఫ్లాగ్. నెక్స్ట్ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చొచ్చేమో, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేమ్ మార్చుకోమని సూచించింది. ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా పేర్లు సూచించాలి అని కూడా చెప్పింది అనమాట. వీటితో పాటు 30 days టైం కూడా ఇచ్చింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టిఆర్ఎస్ కదండి, కవిత గారు పెట్టుకున్న పార్టీ, వాళ్ళ తండ్రి గారిది. అయినా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కారణం ఒకటేనండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 29 క్లాస్ ఏ ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫ్ అలోకేషన్స్ అండ్ బాడీస్ యాజ్ ద పొలిటికల్ పార్టీస్ కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. సెక్షన్ 29 క్లాస్ ఏ ప్రకారం. అందులో సెక్షన్ 29 క్లాస్ ఏ సబ్ క్లాస్ బి ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. అది ఏంటి అంటే నో రిలీజియస్ అండ్ క్యాస్ట్ సింబల్స్ అనేది యూజ్ చేయకూడదు. అంటే ఏ పార్టీ కూడా హిందుత్వాన్ని గాని లేకపోతే క్రిస్టియానిటీని గాని లేదు అంటే ముస్లిం కి సంబంధించే చిహ్నాలని గాని తమ యొక్క క్యాస్ట్ ని గాని గుర్తించేటట్టు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రమోట్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ లో మాక్సిమం కవిత గారి పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేమ్ అనేది మార్చుకోమని చెప్పింది. ఏంటి అంటే నో డూప్లికేషన్ ఆర్ ఓవర్లాప్సింగ్, అంటే పేరుని మార్పులు కానీ అదే పేరు వచ్చేటట్టు గుర్తింపు పొందాలి అనుకోవడం కానీ చేయకూడదు. కాబట్టి కవిత గారి పార్టీని మార్చమన్నారు. ఇంకొక పాయింట్ ఉందన్నమాట ఇదే సెక్షన్ లో. ఏంటి అంటే నో ట్రాన్స్లేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రీయ సమితి ఏం పేరు మార్చి ఏం చేశారు, తెలంగాణ రక్షణ సేన అన్నారు. దానిని ఒక ఫ్లాగ్ అని చెప్పారు, ఓకే. కానీ సింబల్ లొకేషన్ అనేది ఇంకా చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇటువంటి టైంలో నో ట్రాన్స్లేషన్స్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి అన్నది టిఆర్ఎస్, దాన్ని బిఆర్ఎస్ గా మారింది, పేరు మార్చి ఉండొచ్చు. కానీ ఎలక్షన్ ఎందుకు చేయలేదు అంటే అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అదే ఫీలింగ్ అనేది తీసుకుని వచ్చి అటువంటిది కుదరదు. నెక్స్ట్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6 months టైం ఇస్తుంది. పార్టీగా రికగ్నైజ్ చేయాలి అనుకుంటే నేమ్ సజెషన్ చేసిన తర్వాత 6 months వరకు టైం ఇస్తుంది. ఆ టైంలో ఆ పార్టీ నేమ్ కి సంబంధించి ఎవరైనా ప్రీవియస్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఎటువంటి కంప్లైంట్స్ అయినా ఆ పార్టీ నుంచి నేమ్ మాది అని చెప్పి ఎవరైనా క్లెయిమ్ చేశారనుకోండి, ప్రీవియస్ గా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ పార్టీ మీద పేటెంట్స్ ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో నేనేదో ప్రారంభించానని చెప్పేసి నేను ఒక తెలుగుదేశం పార్టీ అనేటట్టు మీనింగ్ వచ్చేటట్టు, టీడీపీ తెలుగు దేశం పార్టీ అన్నారు కదా, నేనేదో సంథింగ్ అటువంటి మీనింగ్ వచ్చే పార్టీని ప్రారంభించాను. అటువంటి టైంలో అది కూడా చెల్లుబాటు కాదు. కారణం ఏంటి అంటే టీడీపీ అంటే ఇక్కడ సైకిల్ సింబల్ అనేది ఎలా రికగ్నైజ్ చేసినాం, పీపుల్కి ఎల్లో కలర్ ఫ్లాగ్ వస్తుంది, సైకిల్ సింబల్. అలాగే తెలంగాణ అన్నప్పటికల్లా టిఆర్ఎస్ కార్ సింబల్, పింక్ కలర్ ఫ్లాగ్, ఇలా జనాలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో కవిత గారి పార్టీకి రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు. ఆ నేమ్ అనేది గ్యారంటీగా చేంజ్ చేయాలి. ప్రెసెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చిందనమాట. త్వరలో పేరు అనేది మార్చి కవిత గారు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ బిట్టే కింద మీకు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అడిగితే మనకు క్వశ్చన్ అడగొచ్చండి. దానికి సంబంధించి ఏ ఆర్టికల్ ఉంది అంటే ఆర్టికల్ 324 అండి. ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ప్రకారం ఒక పార్టీని రికగ్నైజ్ చేయడమా లేదా సింబల్ అలొకేషన్ చేయడమా లేకపోయింది అంటే ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వాలా వద్దని నిర్ణయించే హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కదానికే ఉంటుంది తప్ప ఇందులో జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. అంటే కోర్ట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నాకు ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళడానికి ఏ పార్టీకి రైట్స్ లేదు.